సినిమా ఎలాగుండబోతుంది అని అడుగుతుంది. కొనిదెల ఫ్యామిలీకి ఫ్లాప్ హిట్లతో సంబంధం. పవన్ కళ్యాణ్ అనే ఒక పేరు, పవన్ కళ్యాణ్ గారి సినిమా అవ్వచ్చు, మేబీ ఎవరి సినిమా అవ్వచ్చు, కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని. సరే, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సమ్మర్కి రిలీజ్ కాబోతుంది అండ్ అట్లాగే ఇప్పుడు డబ్బింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సో అసలు సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఈ సమ్మర్కి రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమా ఎలాగుండబోతుంది అని అడగొద్దు. ఫ్లాప్ హిట్లతో, కొనిదెల ఫ్యామిలీకి ఫ్లాప్ హిట్లతో సంబంధం. పవన్ కళ్యాణ్ అనే ఒక పేరు, అది మొత్తం టోటల్గా ఒక బ్రాండ్. అది ఆ బ్రాండ్ సినిమా వస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏ రేట్ ఉంటుంది, ఎలాగుంటుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్. నాకు బాగా ఇష్టమైన సినిమా అది. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అంతే. ఎంత రో ఉంటుంది అనేది వద్దు, ఎంత హైప్ ఉంటుంది అనేదే చూద్దాం. ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిటింగ్. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఆల్టర్నేట్ ఇంకో సినిమా ఒప్పుకోలేదు ఆయన ఇంకా. కనుక ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి, అభిమానులకు అంచనాలు ఉన్నాయి, కొనిదెల ఫ్యామిలీ అభిమానులకు అంచనాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ అభిమానులకు అంచనాలు ఉన్నాయి. కనుక ఆ సినిమా ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చెప్పలేము. కానీ రికార్డులు ఆయన రికార్డులే బద్దలు కొడుతుంటాడు, వేరే రికార్డులు అవసరం లే. ఆయన రికార్డులు ఆయనే బద్దలు కొడుతుంటాడు. ఆయనకి పబ్లిసిటీ అవసరం లే, ఆయనకి ఆయన ఒక పేరు అవసరం లేదు. ఆయన పేరే పవన్ కళ్యాణ్. ఏం అవసరం లేదు. పలానా రోజు డేట్ వస్తుంది అంటే అసలు డేట్కి 20 రోజుల ముందు అభిమానులు ఉంటారు. అదే ఆ తల్లి అంజనమ్మ గారు ఇచ్చిన వరం. ఆ బిడ్డలు అలాగా చిరంజీవి గారు అవ్వచ్చు, నాగబాబు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అది అదృష్టం. ఎవరికి రాదు అదృష్టం. అదృష్టం వాళ్ళకు వచ్చింది. ప్రజలు ఏది చేసినా బ్రహ్మరథం పడుతూ ఉంటారు. అందుకే ఆ కుటుంబం బాగుండాలి. 10 మందికి హెల్ప్ చేసే కుటుంబం. 10 మందిలో నేను ఉండాలి అనుకుంటారు వాళ్ళు. ఒక్కడిగా నేను ఉండాలనుకోరు, 10 మందిలో నేను ఉండాలి అనుకుంటారు. చిరంజీవి గారు అవ్వచ్చు, నాగబాబు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. అందుకే 10 మందికి హెల్ప్ చేయడంలోనే వాళ్ళు ఉంటారు. 10 మందిలో నేను ఉండాలి అనుకుంటారు. వచ్చిన డబ్బుని 10 మందికి పంచాలి అనుకుంటారు తప్ప ఏ రోజు కూడా ఆ డబ్బు మొత్తం నేనే తినాలి అని ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనుకోరు. కాబట్టి అందుకే ఆయన అందరూ వాడు, వాళ్ళ అన్నయ్య గారు అందరూ వాడు, ఈయన అందరూ వాడే. ఈయన ప్రజానాయకుడు, ఈయన ప్రజల మనిషి. కనుక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సమ్మర్ కంపల్సరీ ఏప్రిల్ మే అంటున్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుందని ఇంకొక మాట కూడా లేదని ఆ సినిమా కోసం నేను చెప్పగలుగుతా. డైరెక్టర్ ఈజ్ దమ్మున్నాడు. అలాగనే హీరో ఆయన ఎలా చేసుకోవాలి, ఎలా ఆయన మోల్డ్ చేయాలి అనేది ఆ హీరో డైరెక్టర్కి తెలుసు. కాబట్టి అందుకని ఇంకా ఆ సినిమాకి అల్టిమేట్ సూపర్ హిట్టే తప్ప యావరేజ్లో అయ్యి ఉండవు. సరే, ఇప్పుడు ఓజీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఓజీ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది అండ్ దాన్ని ఓజీ మూవీ ప్రీమియర్ షోస్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రీమియర్ టికెట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 months బిఫోరే గవర్నమెంట్ చెప్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే కొత్త గైడ్లైన్స్ ఇచ్చారు కదా, సో దాని గురించి చెప్పండి. తప్పలేదు. వాళ్ళు 90 days అనేది కోర్టు వారు ఇచ్చారు. అంటే 90 days బిఫోర్ అనేది సాధ్యం కాదు. ఓకే, అంటే సాధ్యం అయ్యే పని కాదు. ఎందుకంటే డేట్ ఎప్పుడు అనేది బిఫోర్ 2 weeks కన్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకంటే సినిమాలు చాలా ఉంటాయి కాబట్టి 3 months బిఫోర్ అనేది మనకు రాదు. మనం సౌత్ ఇండియాకి లేదు, నార్త్ ఇండియాకి ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ రోజే డేట్ అనౌన్స్ చేస్తారు తప్ప మనం అనౌన్స్ చెయ్యం. మనం ఏంటంటే ఒక రోజు వెనక ముందు వస్తుంటాయి కాబట్టి అది సాధ్యం కాదు. ఇంకా అది ఛాంబర్ వారు అంతా కూడా మాట్లాడుతున్నారు. అది ఎందుకంటే 90 days ముందు టికెట్లు అనౌన్స్ చేయాలి, 90 days ముందే మీరు రేటు పెట్టుకోవాలి అనేది నాకు తెలిసి సాధ్యం కాదు. ఓకే, గవర్నమెంట్ కోర్టు వారికి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ వారికి విన్నపించాల్సిన బాధ్యత ఉంది. విన్నపించి దాన్ని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే సినిమా అనేది బిగ్ మూవీ, కొన్ని రోజులు వెనక ముందు అవ్వచ్చు. ఎందుకంటే ఒక సినిమాకు 1 month గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్లో కూడా సినిమాని మనం ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం అనేది ఒక ఆలోచన ఉండాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా అవ్వచ్చు, మేబీ ఎవరి సినిమా అవ్వచ్చు, కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని అమలు చేస్తూ దాంట్లో పిటిషన్ వేయాల్సిన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. కనుక 100% మేము వేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. దాని సాధ్యాసాధ్యాలు ఏంటి, ఏ విధంగా వేయాలి, ఏ విధంగా డేట్ ఉంటుంది, ఏ విధంగా 2 weeks బిఫోర్ అనౌన్స్ చేయొచ్చు కానీ పెట్టచ్చు. కానీ బిఫోర్ అనేది 90 days బిఫోర్ అనేది నెవర్.
అవ్వదు, అది జరిగే పని కాదు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాబ్లం లేదు, తెలంగాణలో ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంలో కూడా ఒక పర్మిట్ జీవో అని అడగని పర్మిట్ జీవో ఏంటంటే ఒక రేట్లు ఇంత రేట్ అని పెట్టుకోండి, ఆ రేటుకి మీరు ఎక్కువైనా పెట్టుకోండి తక్కువైనా పెట్టుకోండి అని రేట్ ఏదైనా అమలు చేస్తే బాగుంటుంది అనేది అది పెద్దలు నిర్ణయిస్తున్నారు. పెద్దలు మాట్లాడిన తర్వాత ఒకసారి దాన్ని గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ఇద్దరు కలిపి పిటిషన్ వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.